హలో బ్రో. నేను కెంట్ హ్యాండ్ బ్లెండర్ విత్ స్టాండ్ 300 వాట్స్ తీసుకున్నాను. మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా బ్రో! అందుకని కేక్స్ చేయటానికి ఇది తీసుకున్నాననమాట. మామూలుగా ఇది 150 వాట్స్, 300 వాట్స్, 500 వాట్స్‌లో దొరుకుతుంది బ్రో. 150 వాట్స్ అనుకోండి పవర్ సరిపోదు అని జెప్పేసి నేను తీసుకోలేదనమాట. 500 వాట్స్ అయితే మరీ ఎక్కువైపోతుంది. అంత మరీ పెద్ద పెద్ద కేక్స్ ఏం చెయ్యను కదా! అని జెప్పేసి మీడియం సైజ్‌లో అంటే 300 వాట్స్ తీసుకున్నాను బ్రో. దీనికొచ్చేసి 5 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మల్టిపుల్ బీటర్స్ ఉన్నాయి. మల్టిపుల్ బీటర్స్ అంటే 2 బీటర్స్ ఇచ్చాడు బ్రో. ఆ తర్వాత ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంది. ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అంటే మనకి మోటార్‌కి చెయ్యి తగలకుండా హ్యాండిల్ పైకి పెట్టాడన్నమాట. మన చెయ్యి మోటార్‌కి ఎక్కువ సేపు వాడితే గనక మోటార్ వేడెక్కి చేతికి తగులుతుంది. అప్పుడు చెయ్యి కాలిపోతుందన్నమాట. అలా కాకుండా ఓవర్ హీట్ ప్రొటెక్షన్ పెట్టాడు. అండ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుందన్నమాట. టర్బో ఫంక్షన్ అనేది ఉంది. ఆ తర్వాత 100% కాపర్ హీటర్ కూడా ఉంది బ్రో. సో, దీనితోటి ఏమేమొస్తాయి, ఏంటి అని జెప్పేసి మనం అన్బాక్సింగ్ జేద్దాం. దీనితోటి నేను 2 కేక్స్ చేశాను బ్రో ఇప్పటిదాకా. ఒకటేమో సింపుల్ ఎలాచీ కేక్ జేశాను. ఆ తర్వాత స్పాంజ్ కేక్ చేశాననమాట. జపనీస్ స్పాంజ్ కేక్. అది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో పెడతాను బ్రో. చాలా చాలా ఈజీగా పనయిపోయింది. అంతకుముందయితే గనక ఎగ్ విస్క్ చేయడానికి అట్‌లీస్ట్ 30, 40 మినిట్స్ పట్టేది హ్యాండ్ తోటి చేస్తుంటే గనక. ఈ హ్యాండ్ బ్లెండర్ వచ్చిన తర్వాత జస్ట్ లెస్ థాన్ 5 మినిట్స్‌లో ఎగ్ విస్క్ అయిపోతుందనమాట. బాక్స్ ఓపెన్ చేసుకుంటే గనక ఇలాగా మాన్యువల్ ఇచ్చాడు బ్రో. 1 ఇయర్ వారంటీ ఇచ్చాడనమాట దీనితోటి. 2 బీటర్స్ అన్నా గదా బ్రో! అవి ఇవే. ఇదొచ్చేసి పిండి కలుపుకోవడానికి. చాలా స్ట్రాంగ్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి ఎగ్ విస్క్ చేసుకోవడానికనమాట. ఇదొచ్చేసి స్టాండ్ బ్రో. ఇదొచ్చేసి మన యాక్చువల్ మోటర్. ఇంక డబ్బాలో ఏం లేవు. స్టాండ్ గూడా చాలా గట్టిగా ఉంది బ్రో. బావుంది. ఇది దగ్గర దగ్గర వెయిట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ, కేజీ వరకు ఉంటుంది బ్రో. ఎక్కువ సేపు కూడా మనం హోల్డ్ చేయలేం దీన్ని. ఒక 30, 40 మినిట్స్ వరకు హోల్డ్ చేస్తామేమో. ఆ తర్వాత చేతులు నొప్పులొచ్చేస్తాయి. అదేమో ఎజెక్ట్ బటన్ బ్రో. ఇది టర్బో బటన్. అవొచ్చేసి 5 లెవెల్స్. ఇది పవర్ కేబుల్.
స్టాండ్ అనేది ఇలా పెట్టుకుంటారనమాట. బీటర్స్ వచ్చేసి ఇలా వరుసగా పెట్టుకోవచ్చు. 2 ఎక్స్‌ట్రా బీటర్ హోల్డర్స్ ఇచ్చాడు బ్రో. ఇంకేమన్నా ఎక్స్‌ట్రాగా మీరేమన్నా స్పెసిఫిక్‌గా సెపరేట్‌గా కొనుక్కుంటే గనుక అవి కూడా దీనిలో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇవి 5 లెవెల్స్ అన్నమాట. లెవెల్ పెరిగే కొద్దీ కొంచెం షేక్ ఇస్తది బ్రో. ఎక్కువ అవుతది షేక్. మోస్ట్‌లీ 1 ఆర్ 2 లెవెల్స్ తోటే ఎగ్ అంతా విస్క్ అయిపోతుంది ఈజీగా. దీన్నిలా ఎజెక్ట్ బటన్ పట్టుకొని తీసేయాలన్నమాట. వీటి డైమెన్షన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి బ్రో. అంతే బ్రో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో. అండ్ మరిన్ని కేక్ వీడియోస్ తోటి మీ ముందుకొస్తాను బ్రో. బాయ్.